వెల్కమ్ టు శ్వేత న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి పోలీస్ కమిషనర్ గౌస్ సలాం. వింత గొర్రెపిల్ల జననం, పుట్టిన అరగంటలోనే ఆది మృతి. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ గౌస్ సలాం అన్నారు. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలోని భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధులు శాఖ ఆధ్వర్యంలో కళాశాలల, పాఠశాలల విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో హాజరై కలెక్టరేట్ నుండి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌస్ సలాం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపోల్ దేశాయ్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో రంగోలీ, వాల్ పెయింటింగ్, స్లోగన్ రైటింగ్, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ గౌస్ సలాం మాట్లాడుతూ నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా జిల్లాలో వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ అవగాహన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారని తెలిపారు. వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా అనేక మంది డ్రగ్స్కు బానిసలు అవుతున్నారని అన్నారు. మత్తు పదార్థం మానసికంగా, శారీరకంగా తీవ్ర నష్టం చేస్తుందని తెలిపారు. సమస్యను పరిష్కరించుకునేందుకు, ఒత్తిళ్లను అధిగమించేందుకు అనేక మార్గాలు ఉన్నాయని అన్నారు. స్నేహితులతోటి మాట్లాడడం, పుస్తకాలు చదవడం, సామాజిక సేవ వంటి వాటితో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీమ్రావ్, డిఐఓ బి గంగాధర్, సిడిపిఓ సబిత, ఎన్ఎంబీఏ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్లోని పసుల కాలనీలో గల పంచముఖ హనుమాన్ దేవాలయంలో నవగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ సమక్షంలో ఆలయ ఆవరణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురాణం మహేశ్వర శర్మ భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేశారు. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు. పసుల వంశీయులు స్థలం అందించి ఆలయం నిర్మించడం అభినందనీయమని వెలిచాల రాజేందర్ రావు అన్నారు. నవగ్రహాల ప్రతిష్టాపనకు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. పంచముఖ ఆంజనేయుడి ఆశీర్వాదం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పసుల మహిపాల్ మల్లేశం ఆధ్వర్యంలో ఆలయాన్ని గొప్పగా నిర్మించారని పురాణం మహేశ్వర శర్మ అన్నారు. కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహంతో ప్రతిష్టాపన వైభవంగా జరిగిందని చెప్పారు. పసుల వంశీయుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాపనోత్సవాలకు హాజరు కావటం సంతోషంగా భావిస్తున్నానని కాంగ్రెస్ నేత తాండ్ర శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావుతో పాటు వేద పండితులు, పురాణం మహేశ్వర శర్మ, కాంగ్రెస్ నేత తాండ్ర శంకర్ బాబు, ఆలయ నిర్మాతలు, పసుల మహిపాల్ మల్లేశం, ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వంశీయులు వారి స్వంత జాగా ఇచ్చి అప్పుడు నిర్మించిన పంచముఖ హనుమాన్ దేవాలయం రావడం, అందరూ రాళ్లు వేస్తూ ఉన్నారు సముద్రంలో, కానీ సముద్రంలో నీళ్లలో ఆ పర్వతాలు, రాళ్లు తేలుతున్నాయి. ఎందుకు తేలుతున్నాయి అని అంటే జై శ్రీరామ్ అనుకుంటూ వేస్తున్నారు. నామం యొక్క మహిమతో బుడుంగా మునిగిపోకుండా అవి తేలుతున్నాయి. తేలడమే కాకుండా రాళ్ళు, చెట్లు వేస్తే ఎక్కడెక్కడ పంచమ వార్షికోత్సవ అంగముగా అనేక రోజుల నుండి కలగా ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి అంశము ఈనాడు సాక్షాత్కారమైనది. అదేమిటి అనంటే ధ్వజస్తంభాన్ని స్థాపించాలి, ఆదిత్యాది నవగ్రహాలను పెట్టాలనేటువంటి సంకల్పము ఆ మహీపాలు, మల్లేశం మొదలైనటువంటి కిసాన్ నగర్ భక్తులకందరికీ కూడా కలిగి ఉండింది. అది ఆ పంచముఖ ఆంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఈనాడు అది సార్థకమైనది. పరమపావనమైన విశ్వావసనామ సంవత్సరంలోని కార్తీక మాసంలోని శుక్లపక్ష తృతీయ నాడు అనురాధ నక్షత్రంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగినది. దీనివలన ఆలయానికి సంబంధించిన హంగులు పూర్తయినట్టుగా మేము భావిస్తున్నాము. కల్పవృక్షము, కామధేనువు వంటి కాశీ విశ్వేశ్వర పంచముఖాంజనేయ స్వామి యొక్క దర్శనము మహాపుణ్యము. ఈ ఇరువురిని దర్శించుకొని కోరికలన్నిటి కూడా ఈడేర్చుకోవాలి భక్తులంతా కూడా అనే విషయాన్ని తెలియజేస్తున్నాము.
పసుల కాలనీ కిషన్ నగర్లో పంచముఖ హనుమాన్ దేవస్థానాన్ని మరి పసుల వంశస్థులు పసుల మైపాల్ గారు మరి వాళ్ళ అన్న మల్లన్న గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇంత పెద్ద టెంపుల్ నిర్ణయించడం చాలా అదృష్టకరము. మరి వాళ్ళ నాన్నగారు పేరు మాయకుండా ఉండాలంటే వాళ్ళ సొంత స్థలంలోనే ఒక టెంపుల్ నిర్మించినారు. అంతేకాకుండా ఈరోజు కూడా నవగ్రహాల ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథులుగా మరి గౌరవ వెంచాల రాజేంద్రరావు గారు వారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వచ్చి మరి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని పోవడం జరిగింది. ఈరోజు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మరి పశువుల వంశస్థుల పేరు ఉండాలని చెప్పేసి మరి వాళ్ళ మనుమలు కూడా పసులనారాయణ గారి మనుమలు కూడా సూర్య గారు మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దనాన్నగారు అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులను మార్చివేసే సత్తా కేవలం యువతకే ఉందని బీసీ ఉద్యమ నేత ఉరుమల్ల విశ్వం అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువ చైతన్య సదస్సు నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మేధావులు హాజరయ్యారు. 1500 మంది యువతీ యువకులకు మేధావులు పాల్గొన్నారని విశ్వం తెలిపారు. 60 మండలాల్లోని బీసీ ఉద్యమం చేపట్టనున్నామని చెప్పారు. ఉద్యమం, సేవ, రాజకీయం లాంటి అంశాలను ప్రధానంగా చేర్చుకుని ముందుకెళ్తున్నామని అన్నారు. ముఖ్యంగా పేదలకు కావాల్సినటువంటి విద్య, ఉపాధి, ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత తామే తీసుకుంటామని చెప్పారు. రాజకీయ నాయకులు మతాలు, కులాలను అడ్డు పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మేధావులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమిస్తామని తెలిపారు. ప్రతి మండలానికి, గ్రామానికి సభ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉరుమల్ల విశ్వంతో పాటు బీజేపీ నేత సుగుణాకర్ రావు, పురుమల్ల శ్రీనివాసు, బిఎన్ రావు, కొరివి వేణుగోపాల్, మల్లయ్య, పలు పార్టీల నాయకులు, మేధావులు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. మహాదేవ చారిటబుల్ ట్రస్ట్ నుండి యువ చైతన్య సదస్సు అనే కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సుమారు ఒక 600 మంది గర్ల్స్, ఒక 600 మంది బాయ్స్, సుమారుగా ఒక 1200 మంది యూత్, ఇంకొక 300 మంది మేధావులు హాజరైనారు. ఒక 1500 మంది వచ్చినటువంటి ఈ యువత మీటింగ్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాబోయే రోజుల్లో అది ఉద్యమమైన, సేవైన, రాజకీయమైన కేవలం 3 అంశాల చుట్టే నడవబోతుందని చెప్తున్నాము. 1 ఎడ్యుకేషన్, 2 హెల్త్, 3 ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మేము రాజకీయ నాయకులు కాదు, నేను పొలిటీషియన్ కాదు, ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్న లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మేము బీసీ మేధావులము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ మేధావి వర్గం, అదేవిధంగా యువత ఒక తీర్మానం చేయబోతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతూ ఉన్నాం. ఆ స్టేట్మెంట్ మీతో అమలు చేయించేటువంటి బాధ్యత కూడా మాదే. ఇవాళ కులం 101వ సమస్య, మతం 102వ సమస్య. కానీ మనిషి అవసరాలు, ఆకలి, పేదరికం, ఉద్యోగం, పుస్తకాలు, అన్నం, హాస్పిటల్ బిల్లులు, పొద్దున్న లేస్తే స్కాలర్షిప్లు, పిల్లలకు ఫీజులు కట్టడం, తల్లిదండ్రులను బాగా చూసుకోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజలకు. ఈ 100 సమస్యలను పక్కకు పెట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు సింపుల్గా వాళ్ళ జేబులకి వెళ్ళి రూపాయి ఖర్చు కావద్దని మతాన్ని ముందు పెడతా ఉన్నారు. పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని బస్టాండ్ నుండి కొవ్వొత్తులతో టవర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ట్రాఫిక్ సిఐలు కరీముల్లా ఖాన్, పర్స రమేష్లు హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఐసోచీమ్ ఇండియా పోలీసుల ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరులను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. విధి నిర్వహణలో ఎందరో పోలీసులు ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను స్మరించుకుంటూ పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ట్రాఫిక్ పోలీసులు అన్నారు. అమరుల త్యాగాలు వృధా పోవని, ప్రజల శాంతి కోసం అహర్నిశలు పాటుపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ హనుమంతరావు, ఐసోచీమ్ ప్రతినిధులు అన్మోల్ ఓజా, ఘన్శ్యామ్ ఓజా, శ్రీ చైతన్య డిఫెన్స్ అకాడమీ ఏఓ పల్లె మధుకర్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొన్నారు. విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి వివిధ ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో స్థిరపడి మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు.
నేరేళ్లలోని తెలంగాణ బాలికల గురుకుల విద్యాలయాన్ని ఇన్ఛార్జి కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యాలయంలోని ఉద్యోగుల సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. ఎవరైనా సెలవుల్లో ఉన్నారా అని ఆరా తీశారు. సెలవుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కిచెన్లో మెనూ చార్టును పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే వివరాలను సిబ్బందిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. స్టోర్ రూమ్లో ఉన్న కూరగాయలు, కోడిగుడ్లు పరిశీలించారు. నాణ్యత సరిగా లేకపోవడంతో వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. అందుబాటులో ఉన్నటువంటి సరుకుల వివరాల రిజిస్టర్ను పరిశీలించారు. విద్యార్థుల వసతి గదులు పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. సో మీరు మీ విలేజ్ వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్, అంతే కదా? సో ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు మీరు ఆ ప్రకారం యాక్ట్ చేయాలి. ఎందుకంటే మీ కుటుంబంలో, మీ ఊరులో ఉన్న చిన్న పాపలు మీకు లుకప్ చేస్తారు. ఆ అక్క ఎలా చేసింది నేను కూడా చేస్తా, ఆ అక్క కేజీబీవీకి వెళ్ళింది నేను కూడా వెళ్తా, ఆ అక్క ఇంజనీర్ అయింది నేను కూడా అవుతా. So what you do is being watched by people in your village. So that's why study well, do well. So ఇప్పుడు ఇక్కడ మీరు ఇంటర్ లో ఉన్నారు, ఇక్కడ 12th అయిన తర్వాత ఏం చేస్తారు? డిగ్రీ ఎగ్జామ్, దీని తర్వాత పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి లయన్స్ క్లబ్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ప్రారంభించారు. రక్తదాన శిబిరంలోని సేకరించిన రక్తాన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్కు పంపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చల్ల కొద్ది ఫ్రెష్ నీళ్ళు వస్తాయి. మనం పోయే వరకు ఎండాకాలం అయితే ఏదైనా కాలంలో మనం ఎందుకంటే తిరిగి వాగులో పోయినప్పుడు సిల్వర్ కనబడేది. లేదా సిల్వ మనం ఇష్టం తీసి సిల్వ తయారు చేసినప్పుడు ఫస్ట్ మురికి నీళ్ళు వస్తాయి. మురికి నీళ్ళు అన్ని చల్లిన తర్వాత ఫ్రెష్ నీళ్ళు వస్తాయి, అవి మనం తాగేది. అది మీ అందరికీ తెలుస్తుంది. అట్లాగే దాంట్లో ఎంతో మినరల్ వాటర్ కంటే pH వాల్యూ, ఇప్పుడు కెంజన్ వాటర్ అంటున్నాం మనం, కెంజన్ వాటర్ కంటే బలమైనటువంటి నీళ్ళు pH వాల్యూ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇసుకలోంచి, భూమిలోంచి రకరకాల మినరల్స్తో కూడుకున్న నీళ్ళు అవి. అట్లాగే మన బ్లడ్ కూడా ఇట్లా అట్లా ఉండిపోతే ఇట్లా ఇప్పుడు మనం అన్నట్టు మురికిలాగా తయారైపోతాయి చెత్త చెదరం పడి. ఇక్కడ మనం రకరకాల ఫుడ్, ఇప్పుడు బయట ఫుడ్ పెద్దలు చెప్పినట్టు సాయంత్రం కానీ బజ్జీలు బయట పోతాం. కట్టుమిర్చి ఉన్న మిర్చినే తినడు ఇదిరా బాబు అంటే కట్టుమిర్చి తింటాం. మళ్ళీ ఇంకా అది మంచి ఆయిల్, ఇప్పుడే తయారు చేసిన ఫ్రెష్ ఆయిల్ అని అలా 4 సార్లు అయిపోతాడు ఆయన. కట్టుమిర్చి లోపల కట్ అవుతాడు కథ. ఇవన్నీ బంద్ పెట్టి కట్టుమిర్చి తింటాం, ఇంకేదో తింటాం. అందుకని ఇవన్నీ వీటి వల్ల ఇప్పుడు మీరు చూస్తున్నారు చిన్న పిల్లలు కూడా 20, 25, 30 ఏళ్ళు, 18 ఏళ్ళ పిల్లలు కూడా హార్ట్స్ట్రోక్ చనిపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 17 తేమ శాతం ఉన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. తంగళపల్లి మండలంలోని మల్లాపూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ఇన్ఛార్జి కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రంలో ధాన్యం కుప్పలు పరిశీలించారు. ఇప్పటిదాకా ఎన్ని క్వింటాళ్ల ధాన్యం వచ్చింది, ఎంత కొనుగోలు చేశారో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకు 2389, సాధారణ రకానికి 2369గా నిర్ణయించిందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, టార్పాలిన్ సిద్ధంగా ఉండాలని సూచించారు. గన్ని సంచులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలోని డిఆర్డీఓ శేషాద్రి, డీసీఎస్ఓ చంద్రప్రకాష్, తహసీల్దార్ జయంత్, ఏపీఎంలు సిబ్బంది ఉన్నారు. జాగృతిని కరీంనగర్ జిల్లాలో బలోపేతం చేయడంలో భాగంగా జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కేంద్ర జాగృతి కార్యాలయంలో పలువురు నేతలు జాగృతిలో చేరారు. వారికి జాగృతి అధ్యక్షురాలు కవితక స్వయంగా జాగృతి కండువాలు కప్పి జాగృతిలో చేర్చుకున్నారు. జాగృతి చేరిన వారిలో తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం సీనియర్ నాయకుడు పెండ్యాల మహేష్, తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ మాజీ ఉప సర్పంచ్ బూడిద
పరశురాం గౌడ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు చంటి శ్రీనివాస్, బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు దెబ్బటి సూర్య, పెరుమాండ్ల అభిషేక్, కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ సభ్యులు కొండ్ర శోభారాణి, మౌనిక తదితరులు జాగృతిలో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు జిల్లా 4వ మహాసభల కరపత్రంను సిఐటియు నాయకులు ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఈ నెల 29, 30వ తేదీన 4వ సిఐటియు మహాసభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇట్టి మహాసభలకు అన్ని వర్గాల కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వివిధ రంగాలలో పనిచేసే కార్మిక సోదరులు, సోదరీమణులకు సిఐటియు 3 సంవత్సరాలకు ఒకసారి జరిపే ఈ మహాసభలను కార్మికులకు, కర్షకులకు, శ్రమజీవులకు అండగా ఉంటూ వారి కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ వారికి వేతనాలు పెరిగేందుకు గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వివిధ రంగాలలో పనిచేసే కార్మికులందరికీ అండగా ఉండేదే సిఐటియు ఈ 4వ మహాసభను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎగమాటి ఎల్లారెడ్డి, భవన నిర్మాణ రంగ జిల్లా అధ్యక్షులు కిసా భిక్షపతి, రంజాని, రాజయ్య, అమాలీ కార్మికులు అధ్యక్షులు యాదగిరి రమేష్, నరేష్, సునుగూరు దేవయ్య, మైపాలు, ఎడ్ల రమేష్, సురేష్, పోసయ్య, సత్తయ్య, దేవయ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఐదో మహాసభ పోస్టరు ఆవిష్కరించడం జరుగుతుంది. నిత్యం కార్మికుల హక్కుల కొరకు, అట్లాగే రైతుల కొరకు నిత్యం పోరాడే సంఘం సిఐటియు. కాబట్టి 3 ఏళ్లకు ఒక్కసారి ఈ మహాసభ జరుపుకోవడం అనేది జరుగుతుంది. 3 ఏళ్లలో మనం కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఏం న్యాయం చేసినాము పోరాటం ద్వారా, ఇంకా ఏమి చేయలేదు అనేది చర్చించుకొని మళ్ళీ భవిష్యత్తులో 3 ఏళ్ల కాలంలో కార్మికులకు కానీ, ఇటు రైతులకు కానీ, ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ ఏం పోరాటం ద్వారా స్వాధించాలనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న హమాలీ కార్మికులు, అట్లాగే భవన నిర్మాణ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ తదితర కార్మికులందరూ, మధ్యాహ్న భోజన కార్మికులు, దాదాపు 20 సంఘాల కార్మికులు మన సిఐటిలో జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్నారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ ఆరోగ్య కేంద్రంలో నిరంతరం విద్యుత్ లేకపోవడం వల్ల వ్యాక్సిన్ నిల్వ చేయటం లేదు అన్నారు. అలాగే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా తెలియదు, కానీ సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెద్దలింగపూర్ చుట్టుపక్కల సుమారు 7 గ్రామాల ప్రజలు నిరంతరం ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి నిరంతరం విద్యుత్ అందించాలని ఆయన పేర్కొన్నారు. జనవరి మాసంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, అలాగే మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు పెద్దలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చాలా బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ చుట్టూ ఉన్నటువంటి 8 గ్రామాలు ఈ ఆరోగ్య కేంద్రంలో చాలా సేవలు అందుకుంటూ ఉన్నారు పేద ప్రజలు. అంతకుముందు ఇల్లంతకుంట కూడా చాలా ఇబ్బంది పడేది, కానీ ఈరోజు ఈ హెల్త్ సెంటర్ ఓపెన్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి 8 గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి నిత్యం వచ్చి వైద్య సేవలు పొందుతూ ఉన్నారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే జనవరిలో ప్రారంభం చేసినటువంటి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రీపెయిడ్ కరెంటు లేక చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉన్నది. చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వ్యాక్సిన్ ఇవ్వాలి, కాబట్టి ఇక్కడ ప్రీపెయిడ్ కరెంట్ లేదు. కాబట్టి ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి ప్రతిసారి వాళ్ళకు వ్యాక్సిన్ వేసేటప్పుడు ఇల్లంతకుంట నుంచి తీసుకురావడం, ఇక్కడ ఇంజక్షన్లు వేయడం, మళ్ళీ తీసుకుపోవడం వల్ల వైద్యం పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ తక్షణమే స్పందించి ఈ ఆరోగ్య కేంద్రానికి విద్యుత్ సరఫరా మరియు మౌలిక సదుపాయాలు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా మేరా భారత్, సిద్దిపేట వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ క్లస్టర్ ఆఫ్ బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ పురపాలక సంఘం కమిషనర్ మల్లికార్జున్ గారు హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. రన్నింగ్, కబడ్డీ, బాలికల వాలీబాల్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ విషెస్ తెలిపారు. కబడ్డీ పోటీలో భారత్ పబ్లిక్ స్కూలు, మైనారిటీ స్కూల్ టీంలు ఫైనల్కు వెళ్లాయి. వాలీబాల్ పోటీల్లో మోడల్ స్కూల్ 2 టీంలు ఫైనల్కు చేరుకున్నాయి. రన్నింగ్ 100 మీటర్స్లోని
రిస్వంత్ మొదటి స్థానం, సిద్ధార్థ్ రెండవ స్థానం, హుస్సేన్ మూడవ స్థానంలో నిలిచారు. కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజున మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఉంటుందని బత్తుల శంకర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజ్పేయి యూత్ అసోసియేషన్ సభ్యులు, బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు, ఉపాధ్యక్షులు వేల్పల నాగార్జున్, ప్రధాన కార్యదర్శి పోలోజు రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకులు వరయోగుల అనంతస్వామి, అక్కన్నపేట మండల కార్యదర్శి బానోత్ అనిల్ నాయక్, హుస్నాబాద్ మండల యువ మోర్చా అధ్యక్షులు ఇటిక్యాల కుమారస్వామి, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు రైనా నాయక్, బీజేపీ నాయకులు భువనగిరి రాజేష్, ములుగూరి గణేష్, పీఈటీలు ఎంపైర్ జాల శ్రీనివాస్, ఠాకూర్, దిలీప్, మహేష్, మెస్సీ విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు మరి వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడలు అనేటివి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ సెమీఫైనల్ ఆడిపించి రేపు ఫైనల్లో ఎవరైతే గెలుపొందుతారో వారికి గౌరవ కమిషనర్ గారు అలాగే ముఖ్య అతిథులు ఎవరైతే ఉంటారో వారి చేత బహుమతుల ప్రదానం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, క్రీడా పోటీలలో పాల్గొన్న వారందరూ కూడా గెలుపోటములు అనేది సహజం కాబట్టి అందరూ స్పోర్టివ్ స్పిరిట్ తీసుకొని మరింత ముందుకు పోవాలి, సక్సెస్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి క్రీడాకారులకు తెలియజేస్తా ఉన్నాం. వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి మరి ఈ క్రీడా ఉత్సవాలు 2 రోజులు మినిస్టర్లు జరుగుతున్నాయి. మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా వివిధ కళాశాల స్థాయి కానీ పాఠశాల స్థాయి కానీ క్రీడా అభిమానులందరూ మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క క్రీడా సత్తాను దీనిలో చాటి మరి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరి ఇంత మంచి ప్రోగ్రామ్ని వాజ్పేయి యూత్ అసోసియేషన్ అనేది నిర్వహించడం అనేది చాలా శుభ పరిమాణం. మరి ఈ కార్యక్రమం 2 రోజులు ఇక్కడ జరుగుతుంది. మరి క్రీడలు అనేవి మనకు ఈ రోజులలో క్రీడలు అనేది పాఠశాల స్థాయిలో చాలా కనుమరుగయ్యే పరిస్థితుల్లో కనబడుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇంద్రనగర్ గ్రామానికి చెందిన శంకర్ పాము కాటుతోటి మృతి చెందాడు. అతను రాత్రి ఇంట్లో నిద్రిస్తూ ఉండగా తెల్లవారుజామున సమయంలోని పాము కాటు వేసింది. వెంటనే మేలుకుని పామును చంపేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లాలో ఓ వింత గొర్రెపిల్ల జన్మించింది. తిమ్మాపూర్ మండలం పోరంట్ల గ్రామంలోని తొండెంగ బాలయ్యకు చెందినటువంటి గొర్రె పిల్లకు 8 కాళ్ళు, 3 తలలు, 3 కళ్లతో వింత ఆకారంలో గొర్రె జన్మించింది. పుట్టిన అరగంటలోనే అది మృతి చెందిందని బాలయ్య తెలిపారు. ఈ వింత గొర్రె పిల్లను చూసేందుకు చుట్టుపక్కల వారు తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో అల్లరిగా మాట్లాడుతూ తినటం, ఇంకా టైంపాస్ చేయటం కామన్. విద్యార్థుల అల్లరిని తగ్గించడం కోసం ఓ వినూత్న కార్యక్రమానికి అక్కడి ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు వారి ప్రవర్తనలో కూడా మార్పును తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ఉపాధ్యాయులు తీసుకొచ్చినటువంటి వినూత్న కార్యక్రమం ఏంటి? విద్యార్థులు వచ్చిన మార్పు ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి వినూత్న కార్యక్రమంపై ప్రత్యేక కథనం. అదేంటి ఏదో వినూత్న కార్యక్రమం అని విద్యార్థులతో రేడియో జాకీలు మాట్లాడినట్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అయితే మీరు విన్నది నిజమే. వాళ్ళు అక్కడి పాఠశాలలో రేడియో జాకీలే. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు అక్షయ్, నాతో ఉన్నది నిషిత. మీరు వింటున్నది వాయిస్ గ్రీన్ FM 674.26. ఏయ్ నిషిత, 1.1 నీకిది తెలుసా అంటూ అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వర్తమాన వ్యవహారాలతో సంభాషణ సాగుతోంది. అయితే వీరు రేడియో జాకీలు కాదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు. నిత్యం భోజన విరామ సమయంలో ఈ బడిలో జరిగే FM రేడియో స్టేషన్ కార్యక్రమం ఇది.
పాఠశాలలో చదువుతున్న 30 మంది వాక్చాతుర్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రోజుకు 2 విద్యార్థులు రేడియో జాకీలుగా 15 రోజుల్లో 30 మందికి అవకాశం వచ్చేలా ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఇక పాఠశాల పని దినాల్లో రోజుకు ఒక అంశంతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా వర్తమాన అంశాలతో పాటు క్రమశిక్షణ, పొడుపు కథలు, జోకులు, మధ్య మధ్యలో దేశభక్తి, పిల్లల పాటలు వినిపిస్తారు. మధ్య మధ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయుల పుట్టినరోజు శుభాకాంక్షలు, సాధించిన విజయాలు, ప్రిన్సిపల్, క్లాస్ టీచర్ల ప్రకటనలు వస్తుంటాయి. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ TGMS. హార్ట్లీ వెల్కమ్ టు 674.26 TGMS వాయిస్ జీ గ్రీన్ FM రేడియో స్టేషన్. మన స్వరం మన స్టైల్లో. నేను మీ సంధ్య ఫ్రమ్ 9th B. నేను తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుకుంటున్నాను. కోరెట్ స్కూల్లో ఎలా ఉంటుందో అంతకన్నా మంచి విద్య మాకు ఇక్కడ అందిస్తున్నారు. అలాగే మాకు ఇక్కడ కొత్తగా లంచ్ టైంలో FM రేడియో అనేది స్టార్ట్ చేశారు. ఈ ఆర్డర్ మా ప్రిన్సిపల్ సార్ ఇచ్చినా కానీ నరేంద్ర బాబు సార్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. మమ్మల్ని ఒక 30 మెంబర్స్ని ఒక టీం లాగా చేశారు. ఒక్కొక్క వీక్లో ఒక్కొక్కరికి ఒక 2 మెంబర్స్ని ఒక్కొక్క జోడీలాగా చేసి మాకు ఈ సెగ్మెంట్స్ ఇస్తున్నారు. మేము ఇది లంచ్ టైంలో చెప్తున్నాము. అందరూ ఇది వింటూ చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. మోటివేషన్ మండే, టాలెంట్ ట్యూస్డే, వెల్నెస్ వెనస్డే, థాట్ఫుల్ థర్స్డే, ఫన్నీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే అని ఇలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సెగ్మెంట్ని పెట్టి మాకు సార్ ఇస్తున్నారు. మేము ఇది చెప్పడం, ఇందులో మాకు ఆపర్చునిటీ కలగడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. FM రేడియో అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కనిపిస్తుంది, కానీ మాకు ఇక్కడ ధర్మారంలో కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్, ప్రిన్సిపల్ సార్కి, నరేంద్ర బాబు సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మేము ఇందులో చెప్పడం వల్ల ఇంకా ఎక్కడైనా మాట్లాడడానికి భయపడకుండా ఉంటాము. మాకు మాట్లాడడానికి భయంగా ఉండకుండా ఉంటుంది. ఇది పెట్టడం వల్ల మేము ఎక్కువ నాలెడ్జ్ కూడా మేము చెప్తూ గెయిన్ అవుతున్నాము. పాఠశాలలో 674 మంది విద్యార్థులు, 26 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. పాఠశాల చుట్టూ పచ్చని పంట పొలాలున్నాయి. అందుకే దీనికి వాయిస్ గ్రీన్ FM 67.26 స్టేషన్గా పేరు పెట్టామని ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. రసాయన శాస్త్రం టీచర్ నరేంద్ర బాబు పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఆవరణలో కూర్చొని భోజనాలు చేసే 45 నిమిషాల సమయాన్ని ఇలా వినియోగించుకుంటున్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ ధర్మారం. ఇందులో FM రేడియో అనేది కొత్తది స్టార్ట్ చేసిర్రు. ఇందులో చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా జాయ్ఫుల్గా అన్నీ చెప్తున్నారు. బర్త్డే విషెస్ కానీ, పొడుపు కథలు, ఫ్యాక్ట్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్, తెలియని విషయాలు అన్నీ చెప్తున్నారు. ఫస్ట్లో లంచ్ అనేటప్పుడే చాలా అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు, కానీ ఇది రావడం వల్ల అందరూ ఇప్పుడు ఇదే వింటున్నారు, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. మా టీచర్ వాళ్ళు కూడా చాలా ఫ్యాక్ట్స్ చెప్తున్నారు ఇందులో. దీనివల్ల మాకు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఇది పెట్టినందుకు మేము చాలా హ్యాపీగా లంచ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్ గారికి అలాగే నరేంద్ర బాబు సార్కి చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మధ్యాహ్నం సెషన్లో కొంచెం టైం ఎక్కువ, లంచ్ టైంలో 45 మినిట్స్ ఉంటుంది కాబట్టి 15 మినిట్స్లో లంచ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి మిగతా హాఫ్ అన్ అవర్ అంతా కూడా మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడ్డాయి. ఆ హాఫ్ అన్ అవర్ అంతా కూడా వట్టిగా చిట్ చాట్ చేయడం స్టూడెంట్స్తోని, అంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్తోని, స్టూడెంట్స్ అందరూ కొద్దిమంది స్టూడెంట్స్ స్కూల్ ఆర్టికల్స్ను మిస్ప్లేస్ చేయడం కానీ, డ్యామేజ్ చేయడం కానీ, సో వాష్రూమ్లకి వెళ్ళి టైం వేస్ట్ చేయడం కానీ, కొద్దిమంది బాయ్స్ అట్లా గ్రూపిజం స్టార్ట్ చేయడం కానీ, అవన్నీ కొన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వీటన్నిటి నిరోధించడం కోసమని ఏదైనా ప్లాన్ ఉంటే బాగుంటుందనే ఆ ఉద్దేశంతో ఆలోచించిన సందర్భంలో వచ్చిన ఆలోచన రేడియో FM స్టేషన్. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి, పోలీస్ కమిషనర్ గౌస్ సలాం. వింత గొర్రెపిల్ల జననం, పుట్టిన అరగంటలోనే ఆది మృత్యు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.